ఎందుకే చెల్లె రాముని బయటికి పంపించినావు? కాదక్క, మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పనోడు ఎందుకే మధ్యలో? ఏంటి చెల్లె నువ్వు కూడా అన్న లెక్కనే మాట్లాడుతున్నావు? అక్క, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి. నువ్వేందే బొట్టు పెడుతున్నావు? ఏంటి చెల్లె రామేణ పరాయోడా? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెరిగినోడే, అట్లా మాట్లాడడం కరెక్టేనా? చిన్నప్పటి నుంచి మనతో పెరిగితే తినడానికి అన్నం పెట్టు, లేకపోతే బట్టలు పెట్టు. అంతేగాని బొట్టు పెట్టడం ఏంటి, ప్రేమ చూపించడం ఏంటి? అట్లా కాదు చెల్లె, రాముకి ఎవరున్నారే మనం తప్ప, మనమే అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లానే? నువ్వు ఇట్లా బొట్టు పెట్టినావు అన్నది తెలిసిందనుకో, నీ దవడ వలుతుంది అక్క. నువ్వు నేనే ఉన్నాం కదా, అన్నలకి ఎట్లా తెలుస్తుంది? ఏమో అక్క, నువ్వు ఇంకోసారి రామ్తో క్లోజ్గా ఉండకు. పనోడిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు. అవునక్క, అన్వేష్ బాబుతో పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారు? వచ్చే నెల అట్నే పెళ్ళి. అవునా అక్క, 10 days ముందే లీవ్ తీసుకొని వచ్చేస్తాను నీ పెళ్ళికి. అట్లా కాదు చెల్లె, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే, 2 years అయితే చేసుకోవాలని ఉన్నది. 2 years? 2 years ఎందుకే? చక్కగా అన్వేష్ బాబుని పెళ్లి చేసుకోక. ఇంత చదివి జాబ్ చేద్దారా నేను? అన్నయ్య చదివించడమే ఎక్కువ అంటే నువ్వు ఇంకా జాబ్ అంటున్నావా? రానమ్మా, నాకు పొలం కాడ పని ఉన్నది, వెళ్దామా?